పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలోని ఆయన 354 మందికి గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు ప్రాసెసింగ్ పత్రాలను పంపిణీ చేశారు. 18 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. సీఎం కేసీఆర్ ఇప్పటివరకు ఇచ్చిన హామీలతో పాటు అదనంగా పలు రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అందిస్తున్నారని అన్నారు. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని లింగయ్య పేర్కొన్నారు. అనంతరం ఇప్పలగూడెం గ్రామంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్లో 208 లక్షల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొప్పుల ముత్యాలమ్మ 349 పేద వర్గాలకు కేసీఆర్ గారి యొక్క ఆశీస్సుతోటి గృహలక్ష్మి సర్టిఫికేట్ పంపిణీ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం, 18 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామాన్ని కూడా క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకు సంబంధించిన యువతకు ప్రోత్సహించే విధంగా క్రీడల్లో గ్రామాల్లో ఉన్న వాతావరణంలో క్రీడలని మరి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఆలోచన ప్రభుత్వం అటు మహిళలు కావచ్చు, ఇటు యువకులలో కావచ్చు క్రీడా రంగంలో కూడా రాణించాలనే ఆలోచనతోటి ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు వారికి కావాల్సిన మరి క్రీడలకు సంబంధించిన వస్తువులని కూడా ఈరోజు కిట్స్ అన్నీ కూడా పంపిణీ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా బ్రహ్మాండంగా గొప్ప మనసు పెట్టి ఆలోచిస్తూ ప్రతి సంక్షేమ కానీ ప్రతి సంక్షేమ పథకాలను కానీ అభివృద్ధి కార్యక్రమం ఈరోజు పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది మనందరికీ అనుగుణంగా కనబడుతుంది. ఈ 4.5 సంవత్సరాల్లో నకిరేకల్ నియోజకవర్గంలో అనేక రకాల మార్పులు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమాలు పెద్ద ఎత్తున జరిగినాయి. గౌరవ ముఖ్యమంత్రి ఆశీస్సుతోటి, కేటీఆర్ గారి ఆశీస్సుతోటి, జిల్లా మంత్రి గారి సహకారంతో ఈరోజు కార్యక్రమం జరుగుతున్నాయి. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా రోడ్లు కానీ, వైకుంఠ ధామాలు కానీ, ఇలా రైతు బంధు కానీ, కన్యాలక్ష్మి కానీ, రైతు బీమా కానీ, ఇలా పేద వర్గాలకు మరి కట్టి వెలుగు కార్యక్రమం కానీ, అదేవిధంగా మరి ఎన్ని కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు ప్రజలు కేసీఆర్ గారికి ఓటేద్దామనుకుంటే కాంగ్రెస్కి ఎందుకు ఓటేస్తారు ఒకసారి ఆలోచన చేయాలి. కాంగ్రెస్ నాయకులు వాళ్ళే జబ్బాలు జరుచుకుంటూ ఇలా 3 గంటల కరెంట్ ఇస్తే మాకు ఓటేస్తారు, సంక్షేమ పథకాలను రద్దు చేస్తే మాకు